అన్నవాడ ఏం పనినడు నెలవక మున కొడుకు ఎక్కగానమని ఎంతగానమని ఎగించుకురావాలి. ఏం చేస్తావురా? ఎక్కడేం లేనట్టు పోయి బొగ్గు దించలేవేందిరా? నువ్వు కడుపులు ఉండగానే బొగ్గు దించలే, నువ్వు బొగ్గోలే పుట్టినావు. ఇంకా నువ్వు బొగ్గు దించా నీకు పుట్టాలి, ఇంకా బొగ్గోలే పుడతారు. ఎక్కడేం లేనట్టుగా బొగ్గు దొరికించుకున్నావేందిరా? నేను ఆ తట్టకు 5 రూపాయలు అమ్ముకుంటాను అనుకుంటాను. రోజుకు బొగ్గు మాయమైతుంది నీ నోట్ల అన్నవాడా. నాకు ఆకలి అవుతుంది, నాకు చెయ్య కూర కావాలి, చెయ్య కావాలి అమ్మ, చెయ్య. గౌరాల కన్నా నిన్నెవడు అన్నాని మన సంక్రాంతికి బోటు కూర తెస్తే బొత్త తింటి కదరా. అవ్వ నాకు గమని గుర్తులేవు, నాకు చెయ్య కావాలి అవ్వ, నాకు చెయ్య. అప్పటికి మాపటీలి సీనాడ చికెన్ సెంటర్ కాడికి పోయి కోడి పేగు తలకాయ కాలు పట్టుకొని అత్త ఇంత పులుసు పెడతా, అందరు నడకొచ్చిన అప్పాలు ఉన్నాయి కదా అద్దుకొని తిందుకుతి. పేగులు అయితే రాలే, బొక్కలు కూడా తీసుకురా, బొత్త వాళ్ళగా తింటా. మీ అయ్య సంపాదించిన వస్తాడు అన్నదా అని బొక్కల కూర తెచ్చి పెట్టాలారా? అయినా పండుగ పోయి వారం రోజులు అవుతుంది. ఎవరి ఇళ్ళు ఉన్నాయిరా నీ కూరలు? నాకు తెలియదు కావాలి, నాకు ఆకలి అవుతానే. రేపటి దాకా ఓపిక పట్టరా. ఇంటికి ముసలోంది 5 ఒద్దులు ఉన్నది, 6 బిడ్డల కలసాట. వాళ్ళు విరిచిన పిలువకు నాలతోటి పోయి బొందకాడ ఇంత మొక్కినట్టు చేసి ఇన్ని పూరీలు ఇన్ని గారవెక్కలు ఇంత స్ప్రైట్ కళ్ళ తాగత్తువు. రేపటి దాకా ఆగనే, నాకు ఇప్పుడే కావాలి చెయ్య కూర. అవ్వా చెయ్యనే, ఆకైతానే అవ్వ. తున్నవరా సావరికాకి మూతోడా? నా అందమన్న పడతాయే నీకు. నీ అయ్య కలర్ పడ్డది, నన్ను చూసి ఎవడేయకుండా నిన్ను చూసి అన్ని ఎత్తారు. పా 4 అప్పాలు అడుక్కొని 4 ఇందాల బోకులు అడకచ్చుకుందాం. అవ్వ నేను తినే పట్టుకొస్తానే. పట్టుకరా పో. అవ్వ నేను తీసుకో. అన్ని బారు వేరే నీకు అడకత్తే నెల రోజులైనా వండి తింటావు. గండవన అట్లా మనవాడ కూర తిన్నా.